కథ పేరు ఎల్లీ మరియు ప్రతిధ్వని చెట్టు. నిశ్శబ్ద అరణ్యగ్రామంలో ఎల్లీ అనే జిజ్ఞాసువైన చిన్న అమ్మాయి గాలిలో మర్మమైన ప్రతిధ్వనులను తరచూ వినేది. మిగిలినవారు వినలేని మృదువైన పిలుపులు. పెద్దలు చెబుతుండేవారు, అడవిలో ఎంతో లోతులో ఒక పురాతన చెట్టు ఉందని, అది భూమి స్వరాన్ని ప్రతిధ్వనిగా వినిపించగలదని. ఎల్లీకి ఆగలేకపోయింది. ఒకరోజు ఉదయం ఆమె చొక్కా, నీరు, కాంపస్ మరియు స్కెచ్బుక్ వేసుకుని నిశ్శబ్దంగా అడవిలోకి నడిచింది. ఆమె అడవిలో లోతుగా ప్రయాణించగా ప్రకృతి రూపమే మారిపోయింది. పువ్వులు హంచేస్తూ కనిపించాయి. నీడలు నాట్యం చేశాయి. గాలి మరింత గట్టిగా ప్రతిధ్వనించింది. ఆకస్మాత్తుగా ఎల్లీ దారి తప్పింది. గాలిలోని ప్రతిధ్వనులు మాయమయ్యాయి. ఆమె కాంపస్ పట్టుకుని మౌనంగా కూర్చుంది, ఎటువెళ్లాలో తెలియక. అప్పుడు మెరుస్తున్న పక్షి ఒకటి ప్రత్యక్షమైంది. అది మృదువైన ప్రతిధ్వనిలా గానమాడుతూ ఆమెను అనుసరించమంటూ ముందుకు ఎగిరింది. ఆ పక్షిని అనుసరిస్తూ ఎల్లీ ఓ రహస్య ప్రవాహాన్ని దాటింది. వేర్లతో కప్పబడ్డ కొండల్ని ఎక్కింది. అవి తాళ్లుల్లా వంపుగా ఉండేవి. అప్పుడది ఆమెకు కనబడింది. మెరిసే రుణాలతో కూడిన మేఘాలకంటే ఎత్తుగా ఉండే ప్రతిధ్వని చెట్టు. ఎల్లీ ముందుకు వెళ్ళి చెట్టుతో మృదువుగా చెప్పింది, హలో అని. చెట్టు అదే పదాన్ని తిరిగి ప్రతిధ్వనించింది. కాని అది పురాతనంగా, శాంతంగా, ప్రేమగా వినిపించింది. ఆ చెట్టు ఆమెకు దృశ్యాలు చూపించింది. పుష్పించే అడవులు, జీవం ఉండే జంతువులు మరియు ప్రకృతిని మనుషులు అర్థం చేసుకునే కాలం. కాని ఆ దృశ్యాలు చీకటుగా మారాయి. మంటలు, వరదలు, నిశ్శబ్దం. వాళ్లు వినడం మానేశారు అని చెట్టు నెమ్మదిగా చెప్పింది. ఎల్లీ చెట్టు తెన్నుమీద చెయ్యి పెట్టింది. నేను వింటాను, వాళ్లను వినేలా చేస్తాను అని చెప్పింది. చెట్టు ఆమెకు ఒక మెరిసే ఆకుపచ్చ నురుగు వంటి అంగురమిచ్చింది. దీన్ని నాటు, ఇది మాట్లాడుతుంది అని చెప్పింది. ఎల్లీ గ్రామానికి తిరిగి వచ్చింది. ఎవ్వరూ ఆమెను నమ్మలేదు. కాని ఆ అంగురం మధ్యరాత్రికి మొలిచింది. మృదువుగా ప్రతిధ్వనించసాగింది. గ్రామస్థులు ఆ మొక్క చుట్టూ కూర్చున్నారు, వినసాగారు. ఎన్నో సంవత్సరాల తర్వాత గాలి మాట్లాడింది. వాళ్లు వినగలిగారు. అలా ఎల్లీ ప్రతిధ్వని రక్షకురాలుగా మారింది. ప్రపంచాన్ని ఒక విషయం గుర్తుచేస్తూ, వినాలి, కేవలం చెవులతో కాదు, గుండెతో కూడి వినాలి.